వైద్యురాలపై జరిగిన సంఘటనలో ఉన్న దోషులను వెంటనే బహిరంగంగా శిక్షించాలని పెందుర్తి 95వ వార్డు వీర మహిళలు సుజాత నగర్ బీఆర్టీఎస్ రోడ్డుపై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళ వరూధిని మాట్లాడుతూ వైద్యురాలిపై పైశాచిక దాడి అమానుషమని, పార్టీలకు అతీతంగా అందరూ పోరాటం చేయాలని, ఆడవారిపై ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం దోషులను బహిరంగంగా శిక్షించాలని కోరారు. శ్రీకాకుళంలో ప్రబలిన విషజ్వరాలు. వరుసగా విషజ్వరాల బారిన పడుతున్న ప్రజలు. మందసలోని కంచమాయమ్మ కాలనీలో ప్రజలకు విషజ్వరాలు. ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉంచాలని అధికారులు సూచించారు. అనకాపల్లి జిల్లా కైలాసపట్నం అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 4 విద్యార్థులు మృతి చెందారు. మరో 4 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మొత్తం 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో విశాఖ కేజీహెచ్కు తరలించి వైద్య సాయం అందించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పెందుర్తి ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సభ్యుల పెందుర్తిలో లయాలో ఓల్డేజ్ హోంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ముందుగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లు అందరూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జుడో ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థులకు మద్దతు ఏఐఎస్ఎఫ్ ప్రకటించారు. ఏఐఎస్ఎఫ్ ఏఐడిఎస్ఓ ఆధ్వర్యంలో ఉమెన్స్ కాలేజీ విద్యార్థుల్లో కళాశాలల నుండి గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసన దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన సింహాచలంలో వెలిసిన వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా తిరువీధి అత్యంత వైభవంగా జరిగింది. అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంద్రా స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు, నర్సింగ్ విద్యార్థినీలు, మహిళలు సంఖ్యలో తరలివచ్చి స్థానిక 4 రోడ్ల కూడల్లో కొవ్వొత్తులతో మానవహారంగా ఏర్పడి వైద్య విద్యార్థిని అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదం చేశారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్లే కార్డులు, కొవ్వొత్తులు పట్టుకొని వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పెందుర్తిలో దొంగలు చెలరేగిపోతున్నారు. దొంగతనాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మొన్న ఏటీఎంను చోరీ చేసి 19 లక్షలు పట్టుకొని ఉడాయించారు. నిన్న జన చైతన్య లేఅవుట్లో దొంగతనం. అలాగే గణేష్ నగర్లో 2 బైకులు దొంగతనం చేసి పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. పెందుర్తి క్రైమ్ పోలీసులు దొంగతనాలకు ఎలా చెక్ పెడతారో వేచి చూడాలి. అయితే దొంగతనాలు జరుగుతున్నా ఎటువంటి సమాచారం లేకుండా గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదు అని గత సర్కార్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి భూ రికార్డులను తారుమారు చేశారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎక్కడ చూసినా భూ సమస్యలపై ఫిర్యాదులు, గత ప్రభుత్వ అక్రమాలు బయట పెడుతుండటంతో ఎక్కడ చూసినా రికార్డులను తగలబెడుతున్నారు. ఈ ఘటనలపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని ఆయన అన్నారు. మంకీ ఫాక్స్ పై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. మంకీ ఫాక్స్ పై మంత్రి దామోదరం రాజనరసింహ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గాంధీ ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. మంకీ ఫాక్స్ నివారణ చర్యల్లో మెడికల్ కిట్స్, మందులు, ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉంచాలన్న మంత్రి. మంకీ ఫాక్స్ వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి దామోదర్ అన్నారు. ఫైబర్ నెట్ మాజీ ఎండీ డిఎం మధుసూదన్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫైబర్ నెట్ కార్పొరేషన్లో తన అవినీతి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని జీవోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా ఆయన సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని ప్రభుత్వం జీవోలో తెలిపింది.